ఫ్రెండ్స్ ఇది సాతి ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఒకసారి ఇది ఎవరికి సూటబుల్, ఎలా ఉంది అనేది, ఎవరు తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మనం బండి యొక్క ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ మనం టైర్ విషయానికి వస్తే మాత్రం టైర్ సైజ్ వచ్చేసి 90/12 సైజ్ అయితే ఇది అలాయ్ వీల్స్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్తో వస్తుంది. అలాగే టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఇందులో ఉందన్నమాట. హారన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి హారన్ చూడడానికి క్యారేజ్ అయితే అడ్డం ఉంది. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ క్యారేజ్ గురించి. ఈ వెహికల్ స్పెసిఫిక్గా ఎందుకు ఎవరి కోసం తయారు చేశారంటే, ఎవరైతే డెలివరీస్ కానీ లేదంటే గూడ్స్ పర్పస్ కోసమే ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ వెహికల్ని అయితే డిజైన్ చేశారు. అలాగే మీరు పర్సనల్గా వాడుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్ అయితే ఇచ్చారు. అలాగే మనకి 2 సైడ్స్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మొత్తం ఎల్ఈడి లైట్లే, ఎక్కడ హెలోజన్ అనేది ఈ వెహికల్ అయితే యూస్ చేయలేదు. 2 మిర్రర్లు కూడా ఇచ్చారు. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది. మామూలుగా అయితే స్కూటీలకి ఇక్కడే ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ సపరేట్గా ఫుట్ రెస్ట్ అనేది అసలు ఎవరు చాలా వాటిలో, కానీ ఇది మెయిన్ గూడ్స్ పర్పస్ కోసం తయారు చేసింది కాబట్టి మనకి ఇక్కడ లగేజ్ ఏదన్నా పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి సైడ్ ఎప్పుడైనా వెహికల్ కింద పడ్డా కూడా చుట్టూ గార్డు కూడా అయితే ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు ఇదంతా. అలాగే ఇక్కడ ఏడిఎంఎస్ అనే లోగో కూడా ఉంది. ఇక్కడ కింద చూస్తే సాతి అని ఉంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మనకి చాలా పెద్ద ఫుట్ రెస్ట్ ఉంది కదా. ఇది యాక్చువల్గా అయితే ఫుట్ రెస్ట్ అయితే కాదు, మనకి ఫుట్ రెస్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది చెప్పే కదా గూడ్స్ పర్పస్ కోసమని, అందుకని చెప్పేసి మనకి ఏమైనా వాటర్ క్యాన్స్ కానీ సిలిండర్స్ కానీ ఇంకా ఏమైనా వస్తువులు ఏమైనా ఇక్కడ సపోర్ట్గా కింద ఏదైనా కావాలి కాబట్టి మనకి ఇది ఇంత పెద్ద సైజ్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ 4 షాక్ అబ్జర్వర్స్ అయితే ఈ వెహికల్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ వెయిట్ని కూడా లాగాలి కాబట్టి 4 షాక్ అబ్జర్వర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడైతే నెంబర్ ప్లేట్ ఉంది, కానీ ఇవి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్సే కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అయితే ఏమీ రాదు. కాకపోతే అడమ్స్ ఈ బైక్ అని అయితే ఉంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ పైన వచ్చేసరికి మనకి ఇక్కడ ఇండికేటర్స్ అందులోనే ఉన్నాయి, సపరేట్గా అయితే ఏమీ ఇవ్వలేదు. అలాగే ఇది బ్యాక్ లైట్ కూడా ఇదే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇది కూడా 90/12 అలాయ్ వీల్స్తోనే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ హబ్ మోటార్ అనేది ఉంటుంది సపరేట్గా. మామూలుగా ఇప్పుడు ఓలాకి చూస్తే మనకి చైన్ మోటార్ ఉంటుంది కదా, అలా ఏమీ ఉండదు, హబ్ మోటార్ అయితే ఉంటుంది. సేమ్ అటుపక్కలాగే ఇటుపక్క కూడా పెద్ద ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. అలాగే మనకి నార్మల్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంది. మనకి 2 సైడ్స్ అయితే ఫుట్ రెస్ట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మనకి బూట్ స్పేస్ ఏదైతే ఓపెన్ చేయడానికి దానికి లాక్ కూడా ఇక్కడే ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే మనకి ఏడిఎంఎస్ అండ్ సాతి అని అయితే నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు, బోత్ సైడ్స్ ఈ రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే మనకి అటు సైడ్ 2 షాక్ అబ్జర్వర్స్, ఇటు 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక స్విచ్చెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మోడ్ సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, 3 మోడ్స్ ఉంటాయి. 3 మోడ్లో ఒక్కొక్క స్పీడ్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి అవి ఉన్నాయి. ఇంకా కొంచెం కిందకి వస్తే ఇక్కడ ల్యాంప్ హెడ్ లైట్స్ వేయడానికి స్విచ్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కింద పార్కింగ్ లేదా డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఇదైతే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హారన్ అయితే ఉంది. ఇంకా అలాగే ఈ హారన్ స్విచ్లోనే మనకి రివర్స్ కూడా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం పైన వచ్చేసి ఇండికేటర్స్ ఉన్నాయి, మనకి 2 సైడ్స్ ఇండికేటర్స్ వేయడానికి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి హజార్ లైట్ వేయడానికి అయితే ఇక్కడ ఉందన్నమాట. అలాగే మనకి సాతి వెహికల్లో మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే మనకి సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఛార్జింగ్ పిన్ వచ్చేసరికి USB-A టైప్ అయితే ఉందన్నమాట. దీన్ని యూజ్ చేసి మనం ఫోన్ కూడా అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి లగేజ్ హోల్డర్ కూడా ఉంది. మనకి అప్ టు 3 kgs వరకు అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది ఈ హోల్డరు. ఈ వెహికల్ మెయిన్ పర్పస్ ఏంటంటే గూడ్స్ పర్పస్ కోసం లేదా డెలివరీస్ కానీ ఏమైనా ఇలాంటి వాటికి అయితే మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఎవరైనా ఇద్దరు కూర్చోవచ్చు, అలాగే ఇక్కడ ఒకరైతే కూర్చోవచ్చు. కుషనింగ్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉన్నాయి సీట్లు అయితే. అలాగే మన గూడ్స్ పర్పస్ కోసం వస్తే ఇక్కడ మనకి ఈ వెనక సీట్ అయితే ఏదైతే ఉందో దీన్ని ఇలా మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఓపెన్ చేసేసి మనం ఏమైనా గూడ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా కావాలంటే మనకి ఇది ఏదన్నా అడ్డం వస్తుందంటే దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేయచ్చు అనమాట. మనకి ఇప్పుడు చాలా స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఏమైనా మనం ఇప్పుడు వెజిటేబుల్స్ ట్రేలు కానీ లేదంటే వాటర్ క్యాన్స్ కానీ ఇలాంటివి ఏవైనా అయితే సరే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలా పైకి లాగి ఇలా వదిలేస్తే ఇవి ఇలా అయితే ఓపెన్ అయిపోతాయి అన్నమాట. మనం కావాలంటే ఎవరైనా వెనక వెక్కినప్పుడు మాత్రం మనం అవి ఫుట్ రెస్ట్గా వాడుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా సిలిండర్లు కానీ క్యాన్లు కానీ ఇలాంటివి అయితే మనకి కింద ఆపడానికి అయితే కావాలి కదా, అలాంటి వాటి గురించి అయితే మనం పెట్టుకోవచ్చు అన్నమాట.
బూట్ స్పేస్ వచ్చేసి మనకి ఇక్కడైతే తాళం ఉంటుంది. దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇదైతే ఓపెన్ అవుతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అయితే ఉందన్నమాట. హెల్మెట్ వచ్చేసి అయితే పట్టదు, ఏమైనా థింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఛార్జర్ పెడతాం చూడండి, ఇలా అయితే ఛార్జర్స్ కానీ ఏమైనా చిన్న చిన్న వస్తువులు అయితే మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ సాతి వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి అప్ టు ₹1,00,000 వరకు అయితే ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీస్ క్లెయిమ్ చేస్తున్నాయి. అంటే 80 నుంచి 100 ఆ మధ్యలో ఎంతైనా రావచ్చు. అలాగే మీరు వేసే లోడ్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లలో ఉండే మెయిన్ ఇదేంటంటే ఖచ్చితంగా మనం లోడ్ ఎక్కువ వేస్తే ఖచ్చితంగా ఛార్జింగ్ అయితే డ్రాప్ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సాతి వెహికల్ యొక్క ఛార్జర్ అయితే ఒకసారి చూద్దాం. ఛార్జర్ చూపిస్తా ఒకసారి. ఈ ఛార్జర్ వచ్చేసి మనకి 10 amps ఛార్జర్, 60 వోల్టేజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ మనకి పర్సెంటేజ్ చూపిస్తుంది అనమాట, ఛార్జింగ్ ఏ పర్సెంట్లో ఎక్కుతుంది అనేది. ఇక్కడ సిస్టమ్ ఆను, తర్వాత 25%, 50%, 75%, 100% అని ఛార్జర్ అయితే ఇక్కడ మనకి ఎంత ఛార్జింగ్లో ఎక్కుతుంది అనేది మనం ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు. దీని ఛార్జర్ అయితే ఇదన్నమాట. మన ఈ సాతి వెహికల్లో ఛార్జింగ్ పెట్టుకునే పిన్ ఎక్కడే ఉంటుందంటే ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఈ పిన్ని ఇలా అయితే ఇన్సర్ట్ చేయాలి. మనం ఇలా ఇన్సర్ట్ చేసి ఈ ప్లగ్ని మనం ప్లగ్ బోర్డ్లో పెట్టేస్తే మనకి ఛార్జింగ్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సాతి వెహికల్ అయితే ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాము. ఏ మోడ్లో ఎంత స్పీడ్ పోతుంది, బ్రేకింగ్ ఎలా ఉందనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వెహికల్ అయితే ఫస్ట్ మోడ్లో అయితే ఉంది. ఫస్ట్ మోడ్లో ఒకసారి టాప్ స్పీడ్ ఎంతో చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి మోడ్ 1లో అయితే 25 స్పీడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వచ్చేసరికి మనకి 64 వోల్టేజ్ అనేది ఛార్జింగ్ పర్సెంటేజ్, అలాగే 25% అనేది కిలోమీటర్స్, అంటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ మోడ్లో వెళ్తున్నాం అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీ పర్సెంటేజ్ అంటే 4 పాయింట్లు ఉంది, ఒక్కొక్కటి 25, 25, 25, 25, 100 అనమాట. ఇది ఫస్ట్ మోడ్. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ మోడ్కి అయితే షిఫ్ట్ అవుదాం. ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ మోడ్ అయితే ఆన్ చేస్తాను. మోడ్ స్విచ్ వచ్చేసరికి మనకి ఇటు సైడ్ అయితే ఉంటుంది. దీన్ని ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే మనకి సెకండ్ మోడ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి 2 అనేది పడ్డది ఒకసారి. ఇప్పుడు మనం సెకండ్ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ మోడ్లో అయితే 35 స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. మోడ్ 1లో అయితే 25, సెకండ్ మోడ్లో అయితే 35 అయితే వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి మనం థర్డ్ మోడ్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం థర్డ్ మోడ్ అయితే వేసాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి థర్డ్ మోడ్ అయితే ఉంది, గేర్ 3 అని చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఒకసారి థర్డ్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుందో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ గేర్లో వచ్చేసరికి దీని టాప్ స్పీడ్ 45 స్పీడ్ అయితే వెళ్తుంది. ఇంకా ఇంతకు మించి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మేము బండి మీద అయితే ఇద్దరం ఉన్నాం అన్నమాట. ఇద్దరం ఉన్నప్పుడు దీని టాప్ స్పీడ్ వచ్చేసి 45 అన్నమాట. 45 స్పీడ్లో మీరు మైలేజ్ తగ్గుద్ది. ఇప్పుడు మనం మోడ్ మారే కొంది అయితే మనకి మైలేజ్ అయితే డ్రాప్ అవుతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ గేర్లో వెళ్తే మనకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ గేర్లో అయితే ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు మనం థర్డ్ గేర్లో అయితే ఉన్నాము, ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. బ్రేక్ చూసారు కదా, చాలా బాగా పడుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు 0 to 45 మనకి ఎన్ని సెకండ్స్లో రీచ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం థర్డ్ గేర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు 0 to 45 స్పీడ్, టాప్ స్పీడ్ ఎంతైతే ఉందో అది ఎంతసేపట్లో రీచ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. అండి 1 2 3 4 5 6 7 8. ఫ్రెండ్స్, ఈ వెహికల్ మనకి 0 to 45 స్పీడ్ అయితే టాప్ స్పీడ్ ఎంతైతే ఉందో అది రీచ్ అవ్వడానికి మనకి జస్ట్ 8 సెకండ్స్లో మనకి 45 స్పీడ్ని అయితే రీచ్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ సాతి వెహికల్లో వచ్చేసరికి మనకి రిమోట్ కీ ఉంటుంది. ఈ రిమోట్ కీలో వచ్చేసరికి మనకి 3 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసరికి అన్లాక్ బటన్, తర్వాత కిందికి వస్తే మనకి మధ్యలో వచ్చేసి
మనం ఎక్కడైనా చాలా వెహికల్స్లో ఉన్నప్పుడు పార్కింగ్ చేసాము, ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అలాంటి టైంలో మనకి ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే అంటే అలారం మోగుద్ది అనమాట. మనం ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే మనకి అలారం అయితే మోగుద్ది. అలాగే కింద వచ్చేసి లాక్ బటన్. అలాగే ఈ వెహికల్లో మనకు వచ్చేసి యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటుందన్నమాట. అంటే మనం లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా బండిని ఎత్తుకు వెళ్ళాలని ట్రై చేసినా, లేదంటే ఎవరైనా కదిలిచ్చినా కూడా మనకి అలారం అయితే మోగుద్ది. అది ఎలా మోగుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వెహికల్ అయితే ఆఫ్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని యాంటీ థెఫ్ట్ అలారం ఆన్ చేయాలంటే ఈ మిడిల్ బటన్ ఏదైతే ఉందో దీన్ని నొక్కితే మనకి యాంటీ థెఫ్ట్ అలారం అయితే ఆన్ అయిపోద్ది అనమాట. అంటే యాక్టివేట్ అయింది. నెక్స్ట్ ఎవరైనా కదిలిచ్చినప్పుడు ఈ అలారం అనేది మోగుద్ది అనమాట. ఇప్పుడైతే యాంటీ థెఫ్ట్ అలారం అయితే మోగింది. ఇప్పుడు ఒకసారి మనం బండిని కదిలిచ్చి చూద్దాం, అలారం ఎలా మోగుతుందో చూద్దాం. చూడండి, బండి కదిలిచ్చినప్పుడు ఫస్ట్ టైం అయితే ఇలా మోగింది. ఇప్పుడు సెకండ్ టైం ఎలా మోగుద్దో చూద్దాం. చూడండి, ఇలా అయితే మనకి అలారం అయితే యాంటీ థెఫ్ట్ అలారం అయితే మోగుతుంది అనమాట. ఒకసారి మనం ఈ సాతి వెహికల్ యొక్క హారన్ అయితే చెక్ చేద్దాం. చూసారు కదా హారన్ ఎలా ఉందో. ఈ సాతి వెహికల్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి హెడ్ లైట్ చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ చూడండి, ఒకసారి రౌండ్గా అయితే వచ్చింది ఈ లైటు. నెక్స్ట్ మెయిన్ లైట్ వచ్చేసి ప్రొజెక్టర్ ల్యాంప్ అనమాట. బాగా కనపడుతుంది కదా లైటింగ్. అంటే ఒకసారి మనకి నైట్ టైం అయితే అర్థమయ్యేది లైట్ ఎలా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ సాతి వెహికల్లో ఉన్న ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ వెహికల్ మనకైతే రివర్స్లో కూడా వెళ్తుంది. ఫ్రంట్కి ఎలా అయితే వెళ్తుందో రివర్స్లో కూడా అలాగే వెళ్తుంది. అలాగే రివర్స్లో వచ్చేసరికి మనకి అన్ని మోడ్లు ఉండవు, అంత స్పీడ్ వెళ్ళదు. జస్ట్ ఒక 10 బిలో స్పీడ్లో అయితే ఈ వెహికల్ అయితే వెనక్కి అయితే వెళ్తుంది. ఒకసారి వెనక్కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ హారన్ పక్కనే రివర్స్ స్విచ్ కూడా ఉంటుందని చెప్పాము కదా. ఈ రివర్స్ స్విచ్ని ప్రెస్ చేసి మనం యాక్సిలేటర్ ఇస్తే ఇదిగోండి ఇప్పుడు వెనక్కి వెళ్తాం. చూడండి, ఇలా అయితే రివర్స్ అయితే వర్క్ అవుతుంది అన్నమాట. మళ్ళీ దాన్ని రిలీజ్ చేసి మనం యాక్సిలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా ముందుకైతే మూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సాతి వెహికల్లో రివర్స్ వెళ్ళాలంటే ఇక్కడ చూడండి హారన్ ప్లస్ రివర్స్ అయితే ఉంది కదా. మనము ఈ రివర్స్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి యాక్సిలేటర్ ఇస్తే మనకి వెహికల్ అయితే రివర్స్ అయితే వెళ్తుంది. అలాగే ఇక్కడ చూడండి డిస్ప్లేలో చూడండి మనకి ఇక్కడ ఆర్ అని పడింది, అంటే రివర్స్ అని. రిలీజ్ చేస్తే మళ్ళీ మనకి మామూలుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి పార్కింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం వెహికల్ అయితే పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు యాక్సిలేటర్ ఇచ్చినా ముందుకి వెళ్ళదు. ఇక్కడ చూడండి అలాగే డిస్ప్లేలో కూడా మనకి పి అంటే పార్కింగ్ అని ఇండికేషన్ అయితే ఇస్తుంది అనమాట. మనం మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే డ్రైవ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. సాతి వెహికల్లో మనకి 2 కలర్స్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్, ఇంకోటి వైట్ కలర్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నదైతే వైట్ కలర్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మొత్తం వెహికల్ గురించి అయితే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.